పవన్ కళ్యాణ్ గారు పోర్టులో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ అమ్మ సీజ్ ద షిప్ అని చెప్పి అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఓ పిఠాపురం స్థానికుడిగా మీకు అది చూసినప్పుడు ఎలా అనిపించింది? మాకు చాలా ఆనందం వేసింది. ఇదో సినిమా టైప్ లో ఉందండి. చాలా బాగుందండి. ఆయన నిజంగా రియల్ హీరో కింద ప్రవర్తించారు. ఒక్కరోజు ముఖ్యమంత్రి అంటే ఇదేమో సినిమా చూసాం ముందు గతంలో. ఈ రోజు నిజంగా చూసాం. ఓ ఇలా కూడా చేయొచ్చు, ఈ పదవి ఉంటే ఇంత గొప్పవాడు చేయొచ్చు, ఈ అభివృద్ధిని చాలా గొప్పగా తీసుకొస్తాడు ఈ లెక్కని. ఒక్కరోజు ఆగినా ఈ కుంభకోణం ఆగిపోయింది కదండి. ఒక్కరోజు ఆగినా, నెల ఆగినా, 10 నెలలు ఆగినా ఇది ఆగినట్టే అండి. ఇది ఆగిందండి, ఫుల్ స్టాప్ పడిందండి. దీనికి మాకు చాలా సంతోషం అండి ఇది. అంటే రేషన్ బియ్యం సామాన్యులకి అది పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో రూ. 43 రైస్ ని కేవలం ఉచితంగా, ఇంత ముందైతే రూ. 2 రూపాయికి ఇచ్చేవారు, ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు. అలాంటి రైస్ ని కొన్ని వేల కోట్లు, సుమారు సంవత్సరానికి దాని పేరు మీద 9,000 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని చెప్పి అంటున్నారు. ఈ 5 ఏళ్లలో 9,000 కోట్లు జరిగిందని అంటున్నారు. అలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మరి అది నిజమే కదా సార్. అది జరిగింది కదా, మనకి తెలుసు కదా, మనం చూస్తున్నాం కదా. రోజుకి కోట, నెల 1వ తారీఖు వచ్చేటప్పుడు కోట ఇస్తుంటే, కోట ఇచ్చేటప్పుడే వచ్చి కూర్చున్నారు అది కొనుక్కోనాకి. వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు కొనుక్కున్నారు. కానీ ప్రతి దిక్కున కొనేసుకుని తక్కువ కొనుక్కుని ఎక్కువగా అమ్ముకుని